Hi everyone, I am Narmada. Another short video. Short video మనం life loని రెస్పిరేషన్లో ఉన్న రెస్పిరేటరీ సిస్టమ్ గురించి చూద్దాం. The reasons for the development of different types of respiratory organs are body size, availability of water and the type of respiratory system. ఇక్కడ చూసినట్లయితే మనకి నార్మల్గా యానిమల్స్ చూస్తుంటే మనకి టెరిస్ట్రియల్ యానిమల్స్ అలాగే అక్వాటిక్ యానిమల్స్ కనిపిస్తాయి. టెరిస్ట్రియల్ యానిమల్స్ అంటే ల్యాండ్ మీద ఉంటే మనం టెరిస్ట్రియల్ యానిమల్స్ అంటాం. అలాగే అక్వాటిక్ యానిమల్స్ అంటే వాటర్లో ఉండేవాటిని మనం అక్వాటిక్ యానిమల్స్ అని చెప్తాం. ఇక్కడ చూసినట్లయితే వాటి యొక్క ఇప్పుడు ల్యాండ్ అండ్ వాటర్లో ఉండే వాటి యొక్క హ్యాబిటేట్ని బట్టి, నెక్స్ట్ వాటిలో ఉండే రెస్పిరేటరీ ఆర్గాన్స్ యొక్క డెవలప్ని బట్టి, నెక్స్ట్ వాటి యొక్క బాడీ సైజుని బట్టి, అలాగే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ అవి తీసుకునే వాటర్ని బట్టి మనం రెస్పిరేటరీ సిస్టంలో టైప్స్ అనేవి చూడొచ్చు అనమాట. ఏంటి ఆ రెస్పిరేటరీ సిస్టంలో టైప్స్ అని చూసినట్లయితే ట్రాకియల్ రెస్పిరేషన్, బ్రాంకియల్ రెస్పిరేషన్, క్యూటానియస్ రెస్పిరేషన్ అండ్ పల్మనరీ రెస్పిరేషన్. మనం ఫస్ట్ ట్రాకియల్ రెస్పిరేషన్ చూసినట్లయితే ఇట్ ఈజ్ సీన్ ఇన్ ఇన్సెక్ట్స్ లైక్ కాక్రోచ్ అండ్ గ్రాస్ హాపర్. ఇక్కడ మనం ఈ ట్రాకియల్ రెస్పిరేషన్ ఎక్కడ చూడొచ్చు అంటున్నాడంటే ఇన్సెక్ట్స్లో చూడొచ్చు అని చెప్తున్నారు. ఇన్సెక్ట్లో మనం ఎగ్జాంపుల్గా ఏం చూస్తామంటే కాక్రోచ్లో కానీ గ్రాస్ హాపర్లోనే కానీ మనం ఈ ట్రాకియల్ రెస్పిరేషన్ అనేది చూడొచ్చు అనమాట. నెక్స్ట్ బ్రాంకియల్ రెస్పిరేషన్. ఈ బ్రాంకియల్ రెస్పిరేషన్ చూసినట్లయితే ఇన్ బ్రాంకియల్ రెస్పిరేషన్ ఆర్గానిజమ్స్ రెస్పైర్ విత్ ద హెల్ప్ ఆఫ్ గిల్స్ ఆర్ బ్రాంకస్. ఇక్కడ బ్రాంకియల్ రెస్పిరేషన్ అని మనం ఎక్కడ చూడొచ్చు అంటున్నాడు. రెస్పిరేషన్ ఆర్గానిజమ్స్ రెస్పైర్ విత్ ద హెల్ప్ ఆఫ్ గిల్స్. ఎక్కడైతే అవి గిల్స్తో రెస్పిరేషన్ చేస్తున్నాయో వాటిని మనం బ్రాంకియల్ రెస్పిరేషన్, బ్రాంకస్తో కానీ గిల్స్తో కానీ రెస్పిరేషన్ జరిగితే వాటిని మనం బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పొచ్చు. ఇది మనం ఎక్కడ చూడొచ్చు అంటే గిల్స్తో మనం రెస్పిరేషన్ అనేది ఫిష్లో చూడొచ్చు అనమాట. ఫిష్లో రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది, వాటి యొక్క గిల్స్ ద్వారా మనకి రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్యూటానియస్ రెస్పిరేషన్. ఈ క్యూటానియస్ రెస్పిరేషన్ ఎక్కడ చూడొచ్చు అని చూసినట్లయితే రెస్పిరేషన్ త్రో స్కిన్ ఈజ్ నోన్ యాజ్ క్యూటానియస్ రెస్పిరేషన్. ఈ క్యూటానియస్ రెస్పిరేషన్ అనేది దేని ద్వారా జరుగుతుంది, స్కిన్ ద్వారా జరుగుతుంది అనమాట. స్కిన్తో రెస్పిరేషన్ జరిగితే అని మనం క్యూటానియస్ రెస్పిరేషన్ అని చెప్తాం. ఎగ్జాంపుల్కి ఫ్రాగ్, ఎర్త్వామ్ అండ్ లీచెస్. ఇది క్యూటానియస్ రెస్పిరేషన్. నెక్స్ట్ పల్మనరీ రెస్పిరేషన్. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఇన్ ఆక్సిజన్ అండ్ బ్రీత్ అవుట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ త్రూ ద లంగ్స్. ఇక్కడ పల్మనరీ రెస్పిరేషన్ అనేది ఎలా జరుగుతుంది, ఈ ప్రాసెస్లో మనకి బ్రీతింగ్ ఇన్ ఆక్సిజన్ తీసుకోవడం, అలాగే బ్రీత్ అవుట్ కార్బన్ డైఆక్సైడ్ వదిలేయడం అనేది త్రూ ద లంగ్స్, ఇక్కడ లంగ్స్ ద్వారా జరుగుతుంది అనమాట ఇదంతా. సో దీన్ని మనం పల్మనరీ రెస్పిరేషన్, అలా జరిగితే దాన్ని పల్మనరీ రెస్పిరేషన్ అంటాం. ఎగ్జాంపుల్కి మనం హ్యూమన్ బీయింగ్స్ అని చెప్పొచ్చు అనమాట. హ్యూమన్ బీయింగ్స్. ఇవి టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్స్. ఓకే, థ్యాంక్ యూ.